ఈ మధ్య మనకి పార్లమెంట్లో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు రాఘవ్ చద్దా, ఆప్ ఎంపీ. ఈయన అనేక సామాజిక అంశాల గురించి పార్లమెంట్లో తన గళాన్ని లేవనెత్తి ప్రజల పక్షాన నిలిచి తనదైన శైలిలో మాట్లాడారు అని చాలామంది అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏంటంటే మనం ఇతనే కాదు, తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రస్తుత ప్రధాని పైన లేదా కేసులపైన వీటిపైన వారు కూడా అనర్గళంగా మాట్లాడారని తెలుస్తుంది. వాస్తవంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి వేరు, ఇతర ప్రాంతాలు ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లేదంటే యూపీ ఈ ప్రాంతాల్లో పరిస్థితులు వేరు. మనం ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి లేదా మనకు ఉండేటటువంటి అవకాశాలను మనం చూసినట్టయితే ఇక్కడ స్కీమ్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల్లో ఇక్కడ ఖర్చు చేసినంతగా, ఆంధ్రప్రదేశ్లో ఖర్చు చేసినంతగా ఏ రాష్ట్రంలో కూడా ఖర్చు చేయరనేది నేను అనుకుంటున్నాను. అంటే బహుశా కర్ణాటకలో అయితే అయ్యే ఉండొచ్చు, కానీ మిగతా చోట్ల ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పంచడం, ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లను ఆకర్షించే పథకాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఇంకెక్కడ కూడా జరగవు. కానీ మనకు మాత్రం ఈ రకమైనటువంటి యాక్టివిటీ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. అందుకే మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ రాజకీయ నాయకులు మనకి ఇక్కడ ప్రోటోకాల్, ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కూడా ప్రోటోకాల్ మీద ఉన్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే అంత డబ్బు అతను ఖర్చు పెట్టగలిగే స్థాయి ఉన్నప్పుడే ఆ సీట్ని గెలవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓటుకు నోటు తీసుకోకూడదని చాలామంది ఎన్నిసార్లు చెబుతున్నా ప్రజలు ఎవరు వినట్లేదు అంటుంటారు. ప్రజలంటే ఎవరు? మనమే. మనలో అంటే కింద స్థాయి వర్గాల వారు అత్యధిక సంఖ్యలో మనకి భారతదేశంలో ఉండడం వల్ల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డబ్బుకి అలవాటు పడ్డారు. డబ్బుకి దాసోహం అనే సినిమా కూడా గతంలో మనం తీశారు. డబ్బుకి దాసోహం అవుతున్నారు. ఏ చిన్న పనికైనా మనం డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఓటుకి డబ్బు తీసుకుంటే తప్పేంటి అని అంటుంటారు. ఇది వైస్ వర్సా, అంటే ఓటుకి డబ్బు తీసుకుంటున్నప్పుడు మనం కూడా పనికి డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అవినీతిని అంతం చేయడానికి ఆన్లైన్ వ్యవస్థని విస్తృతంగా ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నప్పటికీ ఏదో ఒక రకంగా డబ్బు మన చేతిలోంచి జేబులోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగంలో పైనుంచి కింద స్థాయి వరకు డబ్బుకి అలవాటు పడడం వల్ల అప్పుడప్పుడు అవినీతి తిమింగలాలను పట్టుకున్నామని చెప్పి ప్రకటనలు వస్తున్నప్పటికీ రిజిస్టార్ ఆఫీసుల వద్ద లేదంటే మన లైసెన్సులు అంటే వెహికల్ లైసెన్సులు ఇష్యూ చేసే దగ్గర, లేకపోతే పోలీస్ స్టేషన్ల దగ్గర, లేకపోతే ఇంకో చోట, ప్రతి చోట ఈ రకమైనటువంటి బోర్డులు మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఆ బోర్డులు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తున్నాయి అంటే బోర్డు చూడడం, చదవడం, దానిపైన ఎవరైనా వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకున్నా వారి పని ఎంతకాలమైనా కూడా ఈ పని పూర్తి కాకపోవడం చాలా విచారించదగ్గ విషయం. మనం చూస్తుంది ఏంటంటే ఆ బోర్డుగానే ఉంటుంది, కానీ అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఆ బోర్డు ప్రకారం మనం ఫాలో అవుదాం అనుకుంటే రేపు రండి, ఎల్లుండి రండి, అవతల నాడు రండి, సినిమాలో చూపించినట్టుగా అలా తిప్పుతూనే ఉంటారు, కానీ పని మాత్రం జరగదు. అలాగే ఎక్కడికి వెళ్ళినా మనుషులు, జనం ఎక్కువైపోతున్నారు. ఎందుకు అన్ని సమస్యలు తలెత్తుతున్నాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. ఒక సామాజిక విశ్లేషకుడిగా ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నాను. మీరు ఒకవేళ ప్రభుత్వం ప్రజల నుంచి ఏ అభ్యర్థనలు కోరినప్పటికీ కొన్ని వందలు వేలు అభ్యర్థనలు మన చేతికి వస్తున్నాయి. అంటే ఒక చిన్న విషయం, రోడ్ల విషయంలో కానీ లేదంటే ఒక ఇష్యూస్ అంటే గొడవలు, ఒక ఇంటికి ఇంకొక ఇంటికి, లేదా ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి, లేదా పార్కింగ్ సమస్య, ఇలాగా రకరకాలైనటువంటి సమస్యలు. ఇటువంటి సమస్యలతో ఇంత కట్ట మనకు కనబడుతుంది.
అలాగే ఒక ఎమ్మెల్యేని కలుద్దాం, మనం ఓటేసి గెలిపించాం, ఈ ఎమ్మెల్యేని కలుద్దాం అనేసరికి అక్కడ పెద్ద జనం సమూహం, ఆ సమూహాన్ని దాటి అతని దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఎవడో సిఫారసు తీసుకుని వెళ్తే తప్ప వెళ్ళడానికి కుదరడం లేదు. ఇలాగ ప్రజాప్రతినిధులు ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తిని కలవడానికి కూడా ఎవరో సిఫారసు ద్వారా వెళ్తే పని వేరం అవుతుంది, లేకపోతే అవ్వదు. అంటే ఇటువంటి పరిస్థితిలో వ్యవస్థ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సంస్కరణలు అనేవి ఇంక రావు. మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ సంస్కరణలు అనేవి రావు. సంస్కరణలు రాకపోవడానికి కారణం సమస్యల్ని పరిష్కరించగలిగేటటువంటి నాయకుడు. డైరెక్ట్గా సీఎం గారు వస్తారు, డైరెక్ట్గా డిప్యూటీ సీఎం వస్తారు, మీరు వచ్చి కలవచ్చు అంటే తండోపతండాలుగా లక్షలాది మంది వేలాది మంది వస్తూ ఉంటారు. అంటే అన్ని సమస్యలు అసలు ఎందుకు వచ్చాయి? ఈ సమస్యలకు సంబంధించి ప్రత్యేక యాప్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ యాప్ ద్వారా సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతాయా అంటే పరిష్కారం కావట్లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి సీనియర్ సిటిజన్ అయ్యి అతనికి పెన్షన్ రాలేదనుకోండి, అతను పెన్షన్ కోసం అప్లై చేస్తాడు. అప్లై చేసిన తర్వాత దానికి లోకల్ కార్పొరేటరో లేకపోతే లోకల్ ప్రెసిడెంటో ఎవరో ఒకరు దానికి మళ్ళీ ఇనీషియల్ వేయాలి. వారికి వీరికి ఏదైనా గొడవ ఉండి వారు ఇనీషియల్ వేయకపోతే ఆ ఫైల్ అక్కడే అలాగే ఉంటుంది పరిస్థితి. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఆ పరిస్థితిలో వారికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఒకరు ఇనీషియల్ వేస్తే తప్ప ఆ గ్రామం నుంచి అవ్వట్లేదు. దీని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ గ్రామంలోని సిచ్యువేషన్స్, అంటే గ్రామంలో తగాదాలు అనేవి సహజంగా ఉంటూ ఉంటాయి. ఒక వర్గం ఇంకో వర్గం, ఒక పార్టీ ఇంకో పార్టీ ఉంటారు. కానీ ప్రజలు అనేవారు ఆ పార్టీకి ఓటేయచ్చు, ఈ పార్టీకి ఓటేయచ్చు, మారిపోవచ్చు, మారకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ సమస్య అనేది అలాగే ఉండిపోతుంది. దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. వారికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని మనం పరిగణలోకి తీసుకుంటూ మనం ముందుకి వెళ్తుండాలి. అంతే తప్ప మనం ఏదో చేస్తున్నాము, ప్రజలకి న్యాయం చేస్తున్నాము, ప్రజలు న్యాయంతో ముందుకెళ్ళిపోతున్నారు, ప్రజలందరూ అభివృద్ధి చెందేస్తున్నారు, మనం ఇచ్చినటువంటి పథకాల ద్వారా ప్రజలను ఉపయోగించుకుంటున్నారు, ఇవన్నీ పథకాలు ఉపయోగించాలన్నా, పథకాలకు దరఖాస్తు చేసి అవి సక్సెస్ కావాలన్నా సంబంధిత ప్రాంతంలో ఉండే చోటా మోటా నాయకుడు అనుమతి లేకుండా ఒక్క కాగితం కూడా పైకి వెళ్ళదు. అదేవిధంగా లోకల్ సర్పంచ్లు ఎక్కడైనా భూమి మనం కొనుగోలు చేసుకుని ఇల్లు కట్టాలనుకున్నా, లేదంటే ఆ భూములకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా లోకల్ సర్పంచ్ తినకుండా ఏ పని చేయట్లేదు. అతను తినకుండా చేయాలి అంటే ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మా చేతిలో ఏం లేదండి, ఆ గ్రామానికి సంబంధించి ఆ వ్యక్తి సపోర్ట్ చేస్తేనే మేము చేయగలం, లేకపోతే చేయలేము అని ఖరాఖండిగా అధికారులు కూడా తెలియజేస్తారు. ఎందుకంటే ప్రజల నుంచి ప్రాతినిధ్యం మనకి రావాలి అనుకునేటప్పుడు అక్కడ లోకల్ లీడర్స్ని మనం డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటున్న తరుణంలో మరి ఈ రకమైనటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. కాబట్టి మనం మళ్ళీ చెప్తుంది అదే, ఎవరైనా కూడా ఇటువంటి సమస్యల వలయం నుంచి మనం బయటపడాలంటే గుడ్ గవర్నెన్స్ రావాలనుకుంటే మనం ముందుకెళ్ళాలి. ఈ విషయంలో మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.